నమస్తే, ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. సో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే కవయిత్రి, సామాజికవేత్త, విశ్వ నియమాల్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి డాక్టర్ నిర్మలమ్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్. అంటే తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఈ డిజిటల్ యుగంలో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం తల్లిదండ్రుల పైన రివర్స్ అవ్వడం, ఇట్లా సో చెప్పిన మాట వినకపోవడం, సో హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు పిల్లలు. సో ఈ జనరేషన్ లో అసలు తల్లి పిల్లల్ని ఎలా పెంచాలి? ఇప్పుడు నా విశ్వ నియమాలను అనుసరించి ఇవాళ జరుగుతున్నటువంటి సామాజికంగా ఇవాళ పిల్లల వ్యవహారం ఇలా జరుగుతుందంటే దానికి కారణాలను అన్వేషిద్దాం. ఈ విశ్వ నియమాలలో ఏంటి? మన స్వాధిష్టాన చక్రం అంటే నీరు. బయట విశ్వంలో 72% నీరుంది, మన బాడీలో కూడా 72% వాటర్ ఉంది. స్వాధిష్టాన చక్రము యాక్టివేట్ అయితే ఈ విశ్వం మొత్తమును స్వాధిష్ట చేసుకోవడానికే ఇన్ని తపాలు, యపాలు, యంత్రాలు, వేదాలు, మంత్రాలు ఉన్నాయి నాన్న. అయితే ఏంటి, ఈ స్వాధిష్టాన చక్రంలోనే మనకు పిల్లలు పుడతారు. మగవాడికి వీర్యము, స్త్రీకి గర్భధారణ జరుగుతుంది. దానికి ఇప్పుడు ఏమవుతోంది, ఈ వాటర్ డెఫిషియన్సీ స్వాధిష్టాన చక్రంలో 72% ఉండాల్సిన నీరు అనేది రిలేషన్షిప్ తల్లి. నీరు అనేది ఏంటంటే ఇద్దరి మధ్య అన్యోన్యత. నీరు అనేది ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమకు కావలసినటువంటి అంశం. ప్రేమ కలగాలి అంటే నీ స్వాధిష్టాన చక్రం యాక్టివేట్గా పనిచేయాలి. స్వాధిష్టాన చక్రం యాక్టివేట్గా పనిచేయాలి, 72% వాటర్ ఉండాలి దాంట్లో అని అంటే కనుక ఇప్పుడు ఏమవుతోంది, ఈ కాలంలో స్వాధిష్టాన చక్రంలో వాటర్ అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో వాళ్ళ చుట్టాలు ఎవరైనా పిలవకపోతే చాలా బాధపడి ఏడుస్తారు. మన తెలంగాణ ఏరియాలలో కూడా, నార్త్లో కూడా నీటి పరివాహక ప్రాంతంలో నీరు లేని చోట ఉండేవాళ్ళు డ్రైగా ఉండి సెల్ఫిష్గా ఉంటారు. నీళ్లతో అనుబంధం ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు చాలా ప్రేమలు, అన్యోన్యతలు, కుటుంబ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది విశ్వ నియమాలలోని రహస్యం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, మొన్న పుష్కరాలు వచ్చినప్పుడు మీరు అన్నారు అక్కడికి పోయి స్నానం చేస్తే బాగుండేది. ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఎంత నెగిటివిటీ వచ్చింది. ఎక్కడైనా నీరుంటే నీటి నుంచే గుడిలో పవర్ వస్తుంది, నీటి నుంచే మనకు రిలేషన్షిప్స్ వస్తాయి, నీటి నుంచే పిల్లలు పుడతారు. నీరు అనేది ఒక వైబ్రేషన్. నీరు 3% ఉండాలి. కానీ మన చేతిలో సెల్ ఫోను, ల్యాప్టాప్లు పెట్టుకొని స్త్రీలను కూడా మీరు ఉద్యోగం చెయ్యండి అని అన్నప్పుడు పురుషుడిలో వీర్యం నశించడము, స్త్రీ బీజాలు నశించడము, ఏదో వైవి ద్వారానో దాని ద్వారానో కష్టాలు పడో పిల్లల్ని కంటున్నారు. కన్న తర్వాత వాళ్ళ పెంపకంలో అమ్మో నేను పిల్లల్ని కంటానా అనుకోని భయపడము, అయ్యో నేను కంటున్నాను రేపు పొద్దున ఉద్యోగం చేయాలి ప్లస్ ఈ పిల్లల్ని కూడా చూడాలి అనేది చాలా భయంకరమైనటువంటి సత్యం. ఇంకోటి యుఎస్లో ఉండడము, దూర ప్రాంతం, వెనకటి కంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ కాలంలో తల్లి తండ్రి ఏం చేస్తున్నారు, పెంచాము మా బాధ్యతలు అయిపోయినాయి, పిల్లల డెలివరీ ఎందుకంటే ఆనాటి కాలంలో వాళ్లకు 50 ఏళ్ళు వచ్చే లోపల పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యేవి. వాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళు. అప్పుడు పిల్లల కాన్పులు పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్లకు ప్రీ మెనోపాజ్ రాకముందే వాళ్ళకు డెలివరీ చేసి ఆ పిల్లలతో వాళ్ళు జీవితం గడిపేవాళ్ళు. కానీ ఇవాళ ఏమవుతుంది, 30 ఏళ్ళకి కానీ పెళ్లిళ్ళు చేసుకోవటారు. 30 ఏళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ 60, 65, 70 ఏళ్ళు వస్తున్నాయి. 60, 70 ఏళ్ల వయసులో ఈ పిల్లలకు డెలివరీలు చేసే పరిస్థితులు. కానీ యుఎస్ వెళ్ళామంటే ఏమవుతుంది, అక్కడ గిన్నెలు తోమాలి, ఊడవాలి, పిల్లల్ని చూసుకోవాలి. మనలాగా ఏ చిన్న దగ్గొచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉండదు. శారీరకంగా బలహీనులైనటువంటి తల్లి తండ్రులను తెచ్చుకోవడము, శారీరకంగా మానసికంగా బలహీనమైనటువంటి పచ్చి బాలంతా ఆ చంటి పిల్లల్ని చూడడము. ఈ ఉద్యోగం చేస్తే డబ్బా ఉద్యోగాలు తప్పదు. ఈ ఉద్యోగాలతో శరీరం నిరంతరము వేడెక్కిపోతోంది. మనకు ఉండాల్సినటువంటి 70% వాటరు డీహైడ్రేషన్ కలుగుతోంది. చిన్న ఉదాహరణ చెప్తానమ్మా, పిల్లల పెంపకం గురించి చెప్పాలి అన్నప్పుడు యుఎస్లో నీటితో అనుబంధం లేదు కాబట్టి వాళ్ళు 18 ఏళ్ళు 15 ఏళ్ళు కాగానే ఇండిపెండెంట్గా పెరుగుతారు.
వాళ్ళు నీళ్లలో మనము నీళ్లలో ఆడినట్టుగా, నీళ్లతో ఉండే మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఉన్నట్టుగా యూస్లో ఉండదు. టిష్యూ పేపర్తో తుడుచుకుంటారు. వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఇండిపెండెంట్గా బతుకు. వాళ్ళకి అన్యోన్యత ప్రేమ లేనే లేదు నాన్న. అంటే నీటితోటే అనుబంధం ఉంది. మరి అలాంటప్పుడు మన శరీరంలో నీరు ఖర్చు అయిపోయినటువంటి మనము యూఎస్లో పిల్లలు చచ్చిపోతున్నాయి, వాళ్ళ రావటం లేదు, తల్లిదండ్రిని చూడటం లేదంటే ఆ నీటితో అనుబంధం తగ్గిపోయింది. బాడీలో ఉండే డీహైడ్రేషన్ జరుగుతోంది. మన స్వాధిష్టాన చక్రంలో కనుక నీరు కరెక్ట్గా ఉంటే వాళ్లకు నిజంగా ప్రేమలు. ఈ ల్యాప్టాప్లు, ఈ వాతావరణ పరిస్థితులు, మన సెల్ ఫోన్లో 24 hours చేతిలో ఉండడం మూలంగా ఏ తల్లి తండ్రి పిల్లల మీద అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళు నా వాళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకు కలగటం లేదు. కాబట్టి పిల్లల బాధ్యత ఏమిటిది? ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి ఓపిక నశించిపోతుంది. వాళ్ళు రాత్రులు వీళ్ళంతా ఉద్యోగాలు చేసి మానసికంగా టయర్డ్ అయి ఉంటారు. పిల్లలు రాత్రిపూట లేచి ఏడుస్తూ పోతుంటే ఓదార్చడానికి భార్యను భర్త, భర్తను భార్య తిడతారు. చంటి పిల్లలు, నెలల పిల్లల్ని పట్టపట్ట కొట్టడం చూశాను. నా మనసు ద్రవించిపోయింది. అరే, చంటి పిల్లలను కూడా వీళ్ళు కొడుతున్నారే, చంటి పిల్లలను కూడా గిచ్చి కొట్టి అన్నం పెడుతున్నారు. వాళ్ళు అన్నం మాత్రమే తినటం లేదు. పిల్లలు ఎందుకు తినటం లేదు? తల్లి తండ్రి అన్నం తినే టైంలోనే వాళ్ళ మీద అటెన్షన్ ఇస్తున్నారు. ఆ పిల్లలు ఆ రోజంతా ఆ చంటి పిల్ల ప్రేమ కోసము తప్పించిపోతుంది. బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత స్పర్శ కావాలి దానికి. ఈ విశ్వంలో ఉండేటువంటి స్పర్శ కావాలి, ప్రేమ కావాలి, అటాచ్మెంట్ కావాలి. మా అప్పుడు ఏం చేసేవాళ్ళం తెలిసినా నాన్న? అమ్మమ్మలము పాత చీర ఇచ్చి మనమరాలకి ఇచ్చి ఆ చీరలో చుట్టి పడుకోబెడితే అమ్మమ్మ ఒళ్ళో పడుకున్న ఫీలింగ్ కలిగేది వాళ్ళకి, బిడ్డలకి. మా అమ్మమ్మతో ఉన్నానన్న ఫీలింగ్ కలిగేది. ఇవాళ ఆ రెడీమేడ్గా కొనుక్కొచ్చిన బట్టల్లో పిల్లల్ని పడేస్తే ఆ పిల్లలు ప్రేమ కోసం తప్పించిపోతున్నారు నాన్న. వాళ్ళల్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్ వచ్చి తల్లి తండ్రి తినడానికి వచ్చినప్పుడు రిజెక్ట్ మెంటాలిటీ చూపించి అన్నం తినటం లేదు తల్లి. అన్నం అయితే తినటం లేక సతాయిస్తున్నారని యుఎస్లో మొత్తం పిల్లలు, ఇండియాలో ఉండే తల్లి తండ్రి వేల సంఖ్యలో నా దగ్గరకు వచ్చి కాల్స్ చేస్తున్నారు. మా పిల్లలు మా మాట వినటం లేదు. పుట్టినప్పటి నుంచి స్పర్శ కావాలి, ప్రేమ కావాలి. తల్లి ఎప్పుడైతే అన్నీ తల్లే చూడాలి అని మీరు అంటున్నారు తల్లి, ఆ తల్లి బాలెంత, తనకు డీహైడ్రేషన్ కలిగింది, తన హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో ఉంది. పురుషుడు ఎక్కువ టైం తనతో గడపటం లేదు. అతనికి కూడా స్త్రీ కావాలన్న తపన తగ్గిపోయింది. ఈ పసిబిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆ ల్యాప్టాప్, ఆ సెల్ ఫోన్లు వాళ్ళ మొహాన కొట్టి అవి చూస్తూ తినండిరా అంటే అవి చూస్తూ ఏం తింటున్నారో తెలియదు. మనం ఆహారం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు మన పంచభూతాలు మన శరీరంలో ఉండే, ఇది అగ్ని, ఇది గాలి, ఇది నీరు, ఇది భూమి, ఇది ఆకాశం. ఆ చేతులు మనం కలిపి మన నోట్లో పెట్టుకున్నప్పుడు పంచభూతాల తత్వం మన బిడ్డల నోట్లో అన్నం పెడుతున్నప్పుడు పంచభూతాల తత్వము బిడ్డలకు వెళ్తూ పోతుందమ్మా. బిడ్డలకి సూర్యుని చూపించటం లేదు, నీళ్ళల్లో ఆడించటం లేదు, కాళ్ళకు చెప్పులు లేకుండా భూమి తగలటం లేదు, గాలి స్వచ్ఛమైనది లేకుండా ఏసీలో ఎల్కేజీలోనంట పిల్లలకు 2.5 సంవత్సరాలకు 1,00,000 రూపాయల ఫీజు. ఎందుకయ్యా బాబు అంటే ఏసీలో మీ పిల్లల్ని పడుకోబెట్టి చూపిస్తున్నాం. ఆ ఆకాశాన్ని చూడటం లేదు, మట్టి తగలటం లేదు. భవిష్యత్తు తరాలలో ఏం జరగబోతుందో తెలియదు. ఈ విశ్వ నియమాలను ప్రచారం చేస్తున్నని నేను ఎందుకే రోజు మీ పిల్లల కాళ్ళు మట్టిలో తడపండి. మేము సెరబుల్ పాలసీ పిల్లలు వచ్చి కాళ్ళు 2 లేకపోతే భూమిలో మట్టి తవ్వి నాన్న మట్టిలో ఉంచినప్పుడు ఆ మట్టి తత్వం ద్వారా నడక నేర్పించాం బంగారు తల్లి. మేము అసలు మట్టితో అనుబంధం లేకపోతేనే జుట్టు ఊడిపోతుంది, వాళ్ళ బొక్కలు అరిగిపోతున్నాయి, వాళ్ళ బ్యాలెన్స్డ్ మైండ్ ఉండటం లేదు, వాళ్ళ నీటి తత్వం మనలో ఉండటం లేదు, రిలేషన్షిప్ ఉండటం లేదు, మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ పెరగటం లేదు. తర్వాత సూర్యకిరణాలు మన శరీరానికి తగలటం లేదు, దానివల్ల డి తయారు కావటం లేదు. మీకు అందరికీ తెలుసు, మినరల్స్ విటమిన్స్ ఏం తయారు కావాలంటే డి కావాలి. ఎన్నడన్నా సూర్యకిరణాల్లో పిల్లలను ఆడించండి, మీరు 10 నిమిషాలు ఉండండి. తర్వాత గాలి, ఏసీ రూముల్లో ఉంటాము కానీ, గాలి ఫ్యాన్లు వేసుకుంటాము కానీ, పచ్చని ప్రదేశంలో వెళ్ళి అనాహత చక్రం యాక్టివేట్ కావాలంటే ఒక ప్రేమ కృతజ్ఞతాభావం పిల్లలలో పెరగాలి. ఆ రిలేషన్షిప్ మెంటాలిటీ పెరగాలంటే గ్రీనరీలో పిల్లలు ఉంచాలి. ఆ ప్రకృతిలో మీ పిల్లలను నడిపినట్టయితే పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు వాళ్ళ మీద కృతజ్ఞతతో ఉంటారు, వాళ్ళు మీకు కృతజ్ఞతతో ఉంటారు. ఈ విశుద్ధి చక్రం అనేది ఆకాశము, శివుడికి నీలిరంగులో చూపించారు, అది శబ్దము. ఆకాశాన్ని మనం చూడకపోవటం మూలంగానే వాళ్ళందరికీ థైరాయిడ్ వస్తుంది,
థైరాయిడ్ ఎందుకు వస్తుంది? ఆకాశాన్ని చూడాలి. అప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. మన శబ్దము, మన రిలేషన్షిప్స్, ఆ మాటా తీరులో ప్రేమ, ఆత్మీయత. మీరందరూ బిజినెస్ వాళ్ళందరూ దాని గురించి ఎన్నో ట్రైనింగ్లు ఇస్తుంటారు, ఇలా మాట్లాడాలి, డిగ్నిటీగా కూర్చో. అది రావాలి అంటే ఆకాశాన్ని చూడాలి. కాబట్టి మన ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఓంకారాన్ని, ఈ విశ్వం మొత్తంలో ఉన్న పంచభూతాలు, మన శరీరంలో పంచభూతాలు కలిసి నడిస్తే భార్యాభర్తలు ఇద్దరు బాగుంటారు. ఈ నాలెడ్జ్ని మీరు తెలుసుకున్నట్టయితే మీ పిల్లలని గాలి, నీరు, భూమి, నిప్పు, మీ శరీరంలో ఏ లోపాలను సరిదిద్దుకోండి. మీ పిల్లలకి ఏం కావాలనివ్వండి. ఈ పంచభూతాలతో మీ పిల్లలను పెంచండి. అప్పుడు అన్యోన్యత, ప్రేమ వస్తుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదమ్మా. గాలి అన్నీ ఉచితంగా ఈ ప్రకృతి ఇచ్చింది. ఆ ప్రకృతిలో మీరు జీవించండి, ప్రేమను, ఆనందాన్ని పొందండి. ఇవాళటి పిల్లలే రేపటి భవిష్యత్తు నాన్న. ఇవాళటి పిల్లలే రేపటి లోకం నాన్న. మంచి లోకాన్ని ప్రతి తల్లి తండ్రి మంచి పిల్లలనిచ్చి పిల్లల పెంపకంలో నిపుణత నేర్చుకొని, డబ్బు ఖర్చు అక్కర్లేదు ఇంట్లో, పంచభూతాలతో వాళ్ళు ఉండండి, పంచభూతాలతో ఈ 12 లాస్. కాబట్టి నేను ఉచితంగా ఈ పుస్తకాన్ని, నేను విశ్వ నియమాల పుస్తకాన్ని రీసెర్చ్ చేశాను 12 ఏళ్ల నుంచి. ఆ పుస్తకం చదువుకోండి కనీసము. ఆ పుస్తకం ద్వారా జ్ఞానాన్ని పొందండి. అట్రాక్షన్ ఆఫ్ లా. మీరేమనుకుంటే ఆ కోరికలు తీరుతాయి. ప్రతి వాళ్ళు దుఃఖంతో ఉండకండి, బాధలతో ఉండకండి. ఏదో కావాలన్న కోరిక ఈజీ. ఈ విశ్వ నియమాల్లో 12 సూత్రాలను మనం తెలుసుకుంటే, ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి, ప్రభా ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయండి. మీరు తెలుసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇంకో 10 మందికి చెప్పండి. చాలా సులభమైనటువంటి అంశం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. రేపటి గొప్ప జనరేషన్ మనం తెచ్చి ఆ పిల్లలనే వాళ్ళ ప్రేమను ఆనందంగా పొందుదాము. హ్యాపీగా జీవితం గడుపుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.